ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. 2024 చివర్లో మేషరాశి వారికి జరగబోయేది ఇదే. సింహాసనం ఎక్కటానికి సిద్ధంగా ఉండండి. అటువంటి అద్భుతమైన ఫలితాలు మీ జీవితంలో 2024వ సంవత్సరం చివరిలో కనిపిస్తున్నాయి. కాబట్టి మేషరాశి వారు ఆ దేవుడి పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండి, ఆ భగవంతుడు మీకు ప్రసాదించిన దాని పట్ల కృతజ్ఞతలు కలిగి ఉన్నట్లయితే భవిష్యత్తులో ఇంకా మరెన్నో సత్ఫలితాలు కూడా చూడగలుగుతారు. అయితే 2024 చివరిలో మేషరాశి వారికి జరగబోయేటటువంటి అంశాలు ఏంటి? వారు సింహాసనాన్ని ఏ విధంగా అధిష్ఠించబోతున్నారు, అంటే అటువంటి అద్భుతమైన ఫలితాలు ఏ విధంగా సొంతం చేసుకోబోతున్నారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి కుజుడు. ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక కోపం చాలా అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అధిక తెలివితేటలు కలిగి ఉంటారు. కానీ కోపం వల్ల చాలా రకాల ఇబ్బందులను కూడా వీరు ఎదుర్కొంటారు. కాబట్టి కోపాన్ని విడిచిపెట్టినట్లయితే భవిష్యత్తులో వీరు అనేక రకాలుగా సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్ళగలుగుతారు. ఈ యొక్క కోపం కారణంగానే బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో మేషరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి పట్టుదల, స్వయం కృషి అనేవి కూడా ఈ మేషరాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీరి జీవితంలో వీరు మునుపెన్నడూ చూడనటువంటి అద్భుతమైన ఫలితాలనైతే 2024వ సంవత్సరం చివరిలో చూడబోతున్నారనే చెప్పుకోవాలి. అంటే ఆ భగవంతుడి అనుగ్రహం ఈ మేషరాశి వారిపైన ఈ సమయంలో కనిపిస్తుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో 2024వ సంవత్సరం చివరిలో అనేక రకాలైనటువంటి అద్భుత ఫలితాలను మీరు చూస్తారు. అంటే చాలా మటుకు మనం వినటం కానీ లేకపోతే అనుభవించటం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి మన జీవితంలో ఎటువంటి కష్టాలు వస్తాయంటే ఎటు చూసినా కానీ సమస్యల సుడిగుండం అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఒక సమస్యకి పరిష్కారం కనుక్కోవాలి అనుకునే లోపే మరొక సమస్య ఉత్పన్నమవుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి. కానీ ఒక్కొక్క సందర్భంలో మనం చాలా సంతోషంగా ఉంటాం. అంటే కష్ట సుఖాల కలయిక అనేది మనిషి యొక్క జీవితం అని ప్రతి మనిషికి కూడా తెలుసు. కానీ ఎక్కువ కాలం కష్టాలను ఏ మనిషి కూడా ఓర్చుకోలేడు. మాకు ఎటువంటి రోజులు వస్తాయని ప్రతి ఒక్క మనిషి కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అంటే 2024వ సంవత్సరం చివరిలో మీరు అద్భుతమైన ఫలితాలనైతే సొంతం చేసుకోబోతున్నారు. ఎటువంటి అవకాశాల కోసం, ఎటువంటి పురోగతి కోసం, ఎటువంటి లాభాల కోసం, ఎటువంటి పరిష్కారాల కోసం మీరు ఎదురు చూస్తున్నారో, ఎటువంటి పనుల్లో విజయం వరించాలని మీరు ఎదురు చూస్తున్నారో మీ యొక్క కోరికలు అన్నీ కూడా ఖచ్చితంగా తీరతాయి. 2024వ సంవత్సరం చివరిలో మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను చూస్తారు. గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి 2024వ సంవత్సరం చివరిలో ఖచ్చితంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అంటే ఆదాయ మార్గాలు పెరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీరు అంతకుముందు ఒక ఆదాయ మార్గం ద్వారా కావచ్చు, 2 ఆదాయ మార్గాల ద్వారా కావచ్చు డబ్బు సంపాదిస్తున్నారు. మరొక ఆదాయ మార్గం కానీ, మరో 2 ఆదాయ మార్గాల ద్వారా కానీ డబ్బు సంపాదించడానికి చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈ యొక్క 2024వ సంవత్సరంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. మరొక ఆదాయ మార్గం కావచ్చు, మరో 2-3 ఆదాయ మార్గాలు కావచ్చు తెరుచుకుంటాయి. వాటి ద్వారా కూడా మీరు డబ్బు సంపాదించగలుగుతారు. ఈ విధంగా ఆదాయ మార్గాలు పెరగటం ద్వారా ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మునుపెన్నడూ చూడనటువంటి ఆర్థిక పురోగతిని కూడా మీరు చూస్తారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవితంలో మీరు అంతకుముందు ఉద్యోగ జీవితంలో ఎటువంటి సవాళ్లనైతే ఎదుర్కొంటూ నిరాశ నిస్పృహలతో కాల గమనంలో సాగిపోతూ వస్తున్నారో అటువంటి ప్రతి సమస్యకి కూడా మీకు పరిష్కారం అయితే లభించబోతుంది. మునుపెన్నడూ చూడనటువంటి అద్భుతమైన ఫలితాలను చూస్తారు. అంతకుముందు మీరు ఎంత కష్టపడ్డా కానీ మీ యొక్క శ్రమను
మీ యొక్క పై అధికారులతో పాటు మీ యొక్క కార్యాలయంలో ఏ ఒక్కరూ కూడా గుర్తించలేదు. దీనివల్ల మీరు ఎంతో నిరాశకి లోనైన సందర్భాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మీరు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుందామనుకున్నా కానీ కుటుంబ పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ విధంగా కూడా మీరు ఆ యొక్క ఉద్యోగాన్ని వదల్లేక, అలాగే చాలని జీతంతో గుర్తింపు లేని చోట పనిచేయక మీరు కనుక సతమతమవుతూ ఉన్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క జీవితంలో సానుకూల మార్పులైతే కనిపిస్తాయి. అంటే అది ఉద్యోగంలో మార్పు కావచ్చు, లేకపోతే కనుక మీ యొక్క పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించి మీకు మంచి గుర్తింపు లభించడం, అలాగే ఆర్థిక పెరుగుదల ఉండటం, అలాగే ఆర్థిక శ్రేయస్సు కలగటం, ప్రమోషన్లు రావటం, ఇటువంటి సానుకూల మార్పులు కూడా మీ యొక్క జీవితంలో జరగవచ్చు. ఈ విధంగా ఉద్యోగస్తుల జీవితంలో కూడా మునుపెన్నడూ లేని విధంగా వారికి అదృష్ట ఫలితాలు అనేవి 2024వ సంవత్సరం చివరిలో జరగబోతున్నాయి. అలాగే మేషరాశికి చెందిన వారు కొన్ని ప్రత్యేకమైన రంగాల పట్ల ఆసక్తి ఉండి వాటిల్లో అవకాశం పొందుకోవాలని చాలా రోజులుగా కలలు కంటూ ఉన్నట్లయితే ఈ సమయంలో ఆ కలలు నిజమయ్యే సూచన అయితే కనిపిస్తుంది. అంటే కొంతమందికి కొన్ని రంగాలపై ఆసక్తి అధికంగా ఉంటుంది. సాహిత్యం కావచ్చు, కళలు, సినిమా, టీవీ, ఈ విధంగా చాలా రకాల రంగాల్లో అవకాశాల కోసం చాలా మంది పడిగాపులు కాస్తూ ఉంటారు. ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా, నెలలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వారి యొక్క ప్రయత్నాలు ఫలించక చాలా నిరాశ నిస్పృహలకి లోనవుతూ ఉంటారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా 2024వ సంవత్సరంలో అద్భుతమైతే జరగబోతుంది. మీరు కన్న కలలన్నీ కూడా నిజం కాబోతున్నాయి. ఖచ్చితంగా మేషరాశి వారికి ప్రత్యేకమైన రంగాల పట్ల ఆసక్తి ఉండి ప్రయత్నాలు చేస్తున్న వారికి వారి యొక్క ప్రయత్నాలు ఫలించి అవకాశం వారి ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. మీకు ఖచ్చితంగా గుర్తింపు అనేది లభిస్తుంది. ఇన్ని రోజుల మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని అయితే ఇప్పుడు చూడబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ విధంగా వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. అలాగే విదేశీ యానం కోసం మీరు కనుక కలలు కంటున్నట్లయితే కనుక ఈ సమయంలో మీ యొక్క జీవితంలో విదేశీ యానానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది. అంటే మునుపెన్నడూ మీరు ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నంలో ఏదో ఒక లోపం కావచ్చు, లేకపోతే మీకు అదృష్టం లేక కావచ్చు, ఎన్నోసార్లు అవకాశాలు చేతుల వరకు వచ్చి చేజారిపోయిన పరిస్థితులను కూడా మీరు చూశారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది. అవకాశాలు వస్తాయి. వీసా, పాస్పోర్ట్ లభిస్తుంది. డబ్బు సమకూరుతుంది. కుటుంబ సభ్యుల నుండి, సన్నిహితులు, బంధువుల నుండి కూడా మీకు ఊహించని విధంగా మద్దతు లభిస్తుంది. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఖచ్చితంగా వీరు విదేశీయానానికి సంబంధించి కూడా అతి త్వరలో గుడ్ న్యూస్ అయితే వింటారు. 2024వ సంవత్సరం చివరి వరకు వీరి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది. చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది. ఆ సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎటువంటి రిక్వైర్మెంట్స్ తో ఒక భాగస్వామి మీ యొక్క జీవితంలో ఉండాలని ఆరాటపడుతున్నారో అటువంటి ప్రతి ఒక్క లక్షణం కూడా తనలో ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారికి కూడా ఖచ్చితంగా వారి యొక్క సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది. ఈ విధంగా మేషరాశి వారికి 2024వ సంవత్సరం చివరిలో అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు. సింహాసనం ఎక్కటానికి సిద్ధంగా ఉండండి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.